హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు శరత్ చంద్ర. అయితే నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఆ వీడియో శివశక్తి అనే ఒక నెట్వర్క్ నడిపే వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఆ వీడియో ఏంటంటే, కర్నూలు జిల్లాలో ఒక బస్ స్టాండ్లో ఒక క్రైస్తవుడు తన మత ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే ఆ మత ప్రచారం చేసుకుంటున్న క్రైస్తవుడి దగ్గరికి ఒక హిందువుడు వచ్చి అతను అడ్డుకున్నాడు. అడ్డుకోవడమే కాకుండా ఆ క్రైస్తవుడి చేతిలో ఉన్నటువంటి ఆ పవిత్రమైన గ్రంథాలను కూడా చూడకుండా వాటిని నేల మీద పడేసి కొన్ని కోట్ల మంది ఆరాధించే ఆ యేసుక్రీస్తుని దుర్భాషలాడాడు, బూతులు తిట్టాడు. బూతులు తిట్టి 2 ప్రశ్నలు ప్రశ్నించాడు. మీకేం హక్కు ఉందని మీరు ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు? రెండవది, మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తున్నారు ఏంది మత ప్రచారం అని ఈ హిందువుడు ఆ క్రైస్తవుడిని ప్రశ్నించాడు. ఇక్కడ నేను క్రైస్తవుడు హిందువుడు అని ఎందుకు అంటున్నానంటే, నాకు వాళ్ళిద్దరి పేర్లు తెలియవు కాబట్టి అర్థం కావడం కోసం నేను అతన్ని క్రైస్తవుడు అంటున్నాను, ఇతన్ని హిందువుడు అంటున్నాడు. అంతవటికే కానీ వేరే ఉద్దేశంతో కాదు. అయితే ఈ హిందువుడు ఆ క్రైస్తవుడిని ఆ పవిత్ర గ్రంథాలని నేల మీద నెట్టేసి కొన్ని కోట్ల మంది ఆరాధించే యేసుక్రీస్తుని దుర్భాషలాడి తిట్టి 2 ప్రశ్నలు ప్రశ్నించాడు. ఏమేంటి, మీకేం అర్హత ఉందని మీరు ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు అని ఈ హిందువుడు క్రైస్తవుడిని అడిగాడు. అయితే హక్కు అనేది ఉంది. చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఫండమెంటల్ రైట్స్ అని కొన్ని ఉన్నాయి. వాటిలో ఆర్టికల్ 25, 26, 27, 28లో చూడండి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఉంది. ఫండమెంటల్ రైట్స్లో ఒక రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. తెలుగులోనేమో చూడండి, ఆర్టికల్ 25 ప్రకారం ప్రజలందరికీ మనస్సాక్షి, స్వేచ్ఛ మరియు ప్రజాక్రమం, నైతికత మరియు ఆరోగ్యానికి లోబడి మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించడానికి, ఆచరించడానికి మరియు ప్రచారం చేయడానికి సమాన హక్కు ఉంది. ఇంకా ఆర్టికల్ 26 ప్రకారం అన్ని వర్గాలు మతానికి సంబంధించిన విషయాల్లోనూ తమ సొంత వ్యవహారాలను నిర్వహించుకోవచ్చు. సో భారత రాజ్యాంగమే ఆ హక్కు ఇచ్చింది. సో కాబట్టి ఆ క్రైస్తవుడికి అతని మత ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అతనిని అడిగే హక్కే ఈ హిందువుడికి లేదు. హిందువుడనే కాదు, హిందువుడు మత ప్రచారం చేసుకుంటున్నా కానీ అతన్ని నిందించే హక్కు క్రైస్తవుడికి లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఏముందంటే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ఆచరించవచ్చు, వాళ్ళ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. కాబట్టి అతన్ని అడిగే హక్కే ఇతనికి లేదు. క్రైస్తవుడు తన మత ప్రచారం తను చేసుకోవచ్చు. కాబట్టి అతనికి ఆ హక్కు ఉంది. ఈ హిందువుడికే అతన్ని నిందించే హక్కు, అడిగే హక్కు లేదు. ఇంకపోతే రెండవది, ఎక్కడి నుంచో వచ్చి మీరు ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారేంటి? ఎక్కడి నుంచో వచ్చి మీరు ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారండి. సో అయితే అమెరికాలో కూడా మన ఇండియా వాళ్ళు గుళ్ళు కడుతున్నారు కదా. మరి అమెరికా వేరే దేశమేగా, మరి మన వాళ్ళు ఎందుకు గుళ్ళు కడుతున్నారు? అది కూడా తప్పేగా. మరి మీరు దీన్ని నిందిస్తే అది కూడా తప్పేగా. కాబట్టి ఎవరు మతానికి వాళ్ళు, ఎవరు మతం అంటే వాళ్ళకి ఇష్టమే. ఎవరు అమ్మ వాళ్ళకి ఎట్లా గొప్పదో, ఎవరు మతం అంటే వాళ్ళకి అదే గొప్పది. అంతేలే కానీ వాళ్ళ మతాన్ని మనం అట్లా నిందించి అవన్నీ చేయకూడదు. చూడండి, 24 గంటలు కాషాయం కట్టుకునే తిరిగే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన స్వామి వివేకానంద. ఆయన ఏమన్నాడు చూడండి, ఒక మాట ఉంది. ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు ఏ రిలీజియన్ విచ్ హ్యాస్ taught the world both tolerance and universal acceptance. We believe not only in universal tolerance but we accept all religion as true.
తెలుగులో చదువుతాను చూడండి. నేను హిందువుని, ప్రపంచానికి సహనం మరియు చారిత్రక అంగీకారం రెండింటికి బోధించడానికి మతానికి చెందినందుకు నేను గర్వపడుతున్నాను. మేము సార్వత్రిక సహనాన్ని మాత్రమే విశ్వసిస్తాము, కానీ మేము అన్ని మతాలను నిజమైనవిగా అంగీకరిస్తాము. చూశారు కదా, స్వామి వివేకానంద అంత గొప్ప వాళ్ళు కాదు కదా మనం ఎవరు. 24 గంటలు కాషాయం కట్టుకొని తిరుగుతాడు ఆయన. నేను హిందువుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మేము అన్ని మతాలని నిజమైన వాటికి అంగీకరిస్తాము అంటున్నాడు ఆయన. సో కాబట్టి హిందువులుగా పుట్టినందుకు గర్వపడండి ముందు. ఎందుకంటే ప్రపంచానికి ఏమేమి నేర్పించింది, రెండింటిని నేర్పించింది. సహనం ఒకటి, సార్వత్రిక అనే రెండింటిని బోధించిన హిందూ మతానికి పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. స్వామి వివేకానంద ఎట్లా అన్నాడో మీరు కూడా హిందూ మతంలో పుట్టినందుకు గర్వపడండి. అంతేలే తప్ప క్రైస్తవుడు మత ప్రచారం చేసుకుంటున్నాడనో, ముస్లింలు మత ప్రచారం చేసుకుంటున్నారనో వాళ్ళ మీద కోపాలు అన్నీ పెంచుకోకండి. అలాగే మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ కూడా ఒక మాట అన్నాడు, మై హిందూయిజం టీచర్స్ మీ టు రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. తెలుగులో చదువుతాను. నా హిందూ ధర్మం నాకు అన్ని మతాలను గౌరవించాలని బోధిస్తుంది. హిందూయిజం నేర్పిస్తుందంట, హిందూ మతం అన్ని మతాలను ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. సో అయితే ఆ బస్ స్టాండ్లో అలా ప్రవర్తించినటువంటి ఆ వ్యక్తి హిందువుడే కాబట్టి మరి ఆయన హిందూ మతం నుంచి ఏం నేర్చుకుంటున్నాడు మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నువ్వు హిందువే అయితే మరి హిందూ మతం నేర్పిస్తుంది పక్కన మతాలని ఎలా గౌరవించాలి ఏందని. సో కాబట్టి ముందు పక్క మతాలని గౌరవిద్దాం, మన మతాన్ని ప్రేమించుకుందాం. ఎందుకంటే అన్ని దేవుళ్ళు ఒకటే కాబట్టి. మణిరత్న సినిమా బొంబాయి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, అందరు దేవుళ్ళు ఒకటే కాబట్టి 3 మార్గాలు వేరు. ఒక దారేమో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిద్ది, ఇంకో దారేమో శివుడి దగ్గరికి అటు వెళ్ళిద్ది, ఇంకో దారేమో అల్లా దగ్గరికి వెళ్ళిద్ది. కాబట్టి 3 మార్గాలు దేవుడి దగ్గరికే పోతాయి అంతే. సాయిబాబా కూడా ఉన్నాడు కదా, సప్తామాలిక్ ఏక్ హై అని. అందరం ఒకటే. ముందు మనం క్రిస్టియన్స్ కాదు, తర్వాత హిందూస్ కాదు, తర్వాత ముస్లిమ్స్ కూడా కాదు, ముందు మనం భారతీయులు. భారతీయుల కంటే ముందు మనం మనుషులం. కాబట్టి మనుషుల్లా ప్రవర్తిద్దాం, భారతీయుల్లాగా ప్రవర్తిద్దాం. కాబట్టి నేను ఎవరిని ద్వేషించో, ఎవరిని ఉద్దేశించో, లేక ఒక దేవుడు ఎక్కువ అని ఒక దేవుడు తక్కువ అని నేను మాట్లాడట్లేదు. మానవుల హక్కుల గురించి నేను మాట్లాడాను అంతే. ఆ వీడియో చూసిన తర్వాత బాగా ఇదైపోయి నేను చాలా బాధపడి మనుషులకి హక్కు లేదా అని నేను కొంచెం చూసి రీసెర్చ్ చేసి చూస్తే హక్కులు అనేవి ఉన్నాయి. కాబట్టి నేను ఏంటంటే మానవ హక్కుల గురించే నేను మాట్లాడాను. ఏ దేవుణ్ణి పైకి ఎత్తలేదు, ఏ దేవుణ్ణి కిందకి నెట్టలేదు. ఓన్లీ మానవ హక్కుల గురించి తెలియజేశాను. కాబట్టి నేను వీడియోలో నేను మాట్లాడింది ఏమన్నా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. జై హింద్, జై భీమ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా నచ్చితే ఒక 4 షేర్ చేయండి. అందరికీ నమస్కారం.